నమస్తే అండి. పద్మజ కండవల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామానికి చుట్టుపక్కల ఉన్న నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం అశ్విని నక్షత్రం 2వ పాదం వారికి సంబంధించిన శివక్షేత్రాన్ని చూద్దామండి. ఈ ఆలయం ఉప్పుమిల్లి క్షేత్రంలో ఉంది. ఈ ఉప్పుమిల్లి క్షేత్రం ద్రాక్షారామానికి ఆగ్నేయ దిశగా సుమారు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక్కడ స్వామివారు శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ భవానీ శంకర స్వామివారిగా వేంచేస్తున్నారండి. ఇక స్థల పురాణం విషయానికి వస్తే కనుక పూర్వం ఈ ప్రాంతం అంతా చాలా పెద్ద మహారణ్యం అండి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసం సందర్భంగా సీతాదేవి అలాగే లక్ష్మణుల సమేతంగా కొంతకాలం ఇక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు ఆయన ఒక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి నిత్యం ఆరాధించేవారన్నమాట. భక్తవశంకరుడైన పరమేశ్వరలింగాన్ని భక్తులు, ఋషులు, తపోనిష్ఠులు, శివారాధకులు అందరూ కొలిచేవారు. వీరిలో భవాని అనే ఒక భక్తురాలు కూడా ఉండేవారండి. ఆమె నిత్యము శంకరుని స్మరిస్తూ జీవితం గడిపేది. ఆమె వృద్ధాప్యంలో శివదర్శనం కావాలని తప్పించేదన్నమాట. ఒక రోజున జగన్మాత బాలా త్రిపుర సుందరిదేవి ఒక చిన్న బాలిక రూపంలో భవానీదేవి వద్దకు వచ్చి భక్తురాలు అభిష్టం గ్రహించి ఆమె కోరికను మన్నించి శంకరుని సమేతంగా బాలా త్రిపుర సుందరిదేవి దర్శనమిచ్చి ఆవిడికి మోక్షం ప్రసాదించిందండి. ఆ భక్తురాల అభిష్టం మేరకు స్వామి శ్రీ బాల త్రిపుర సుందరీదేవి సమేతంగా భవానీ శంకరుడిగా ఇక్కడ ఖ్యాతి పొందారన్నమాట. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయంతో పాటు నవగ్రహ మండపము అలాగే లక్ష్మీ గణపతి మొదలైన ఆలయాలు కూడా ఉన్నాయండి. ఈ ఆలయంలో ఒక నియమం ఉంది. మనం గర్భాలయంలో స్వామిని దర్శించుకున్న తర్వాత శ్రీ నందీశ్వరిని దర్శించుకోవాలని ఇక్కడ నియమం అన్నమాట. ఈ ఆలయ ప్రాంగణం అంతా చాలా చక్కని పూల మొక్కలతోటి చాలా ఆహ్లాదకరంగా ఉందండి. జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు నామ నక్షత్ర ప్రకారంగా కూడా అశ్విని నక్షత్రం 2వ పాదం సంబంధించిన వ్యక్తులైతే కనుక ఇక్కడ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత అశ్విని నక్షత్రం మేషరాశికి సంబంధించిన ఆలయం కాబట్టి మేషరాశి ఆలయం విలాసగంగవరంలో ఉందండి. ఆ ఆలయాన్ని దర్శించుకుని ఆ తర్వాత ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే శివానుగ్రహం పొంది సకల అభిష్టాలు నెరవేరుతాయండి. ఈ ఆలయాలన్నీ కూడా మనకి చాలా దగ్గరలోనే ఉంటాయండి. అశ్విని నక్షత్రం 2వ పాదానికి సంబంధించిన జాతకులు పెళ్లి రోజులు, పుట్టినరోజులు అలాంటి సందర్భాల్లో ఇక్కడ దర్శించుకొని అభిషేకాలు, పూజలు అవి చేయించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారండి. ఈ ఆలయాల గురించి ఇంకా మీకు ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకున్నా, వసతి మరియు రవాణా సదుపాయాల గురించి తెలుసుకోవాలనుకున్నా స్క్రీన్ మీద డిస్ప్లే పెట్టిన గురువుగారి నెంబర్కి సంప్రదించగలరు. నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. అలాగే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఆల్ అనే బటన్ని ఆన్ చేసుకుంటే మీకు నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అలాగే ఈ వీడియోస్ యూస్ఫుల్గా ఉన్నాయనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తూ ఉండండి. 108 శివాలయాలు వీడియోలు పూర్తయ్యే వరకు ప్రతిరోజు సాయంత్రం 6:15 మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మళ్ళీ రేపు సాయంత్రం మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే.